బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్కు సన్నద్ధమైంది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11:50 శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1ను నింగిలోకి పంపనుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రయాన్-3 విజయవంతంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్కు సన్నద్ధమైంది. సూర్యుడి రహస్యాలు శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11:50 శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C-57 రాకెట్ ద్వారా ఆదిత్య L1ను నింగిలోకి పంపనుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో ఈరోజు సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ తర్వాత ఇక ఆదిత్య L1 మీద ఇస్రో పూర్తి ఆశలు పెట్టుకుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. రేపు ఉదయం సరిగ్గా 11:50 ఆదిత్య L1 ప్రయోగం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ బిగిన్ అయింది. అయితే 1500 kgల పేలోడ్ తోని ఆదిత్య L1 నింగిలోకి తీసుకోబోతుంది. PSLV-C-57 రాకెట్ ద్వారా ఈ ఏదైతే ఆదిత్య L1 ప్రయోగం జరగబోతుందని చెప్పొచ్చు. దాదాపుగా 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని దగ్గరికి కేవలం 15 లక్షల కిలోమీటర్ల సూర్య కక్షలోకి ఈ L1 ప్రవేశపెట్టబోతున్నారు. ఏదైతే సూర్య వాతావరణమో పై పొరలో ఉన్న వాతావరణంతో పాటుగా దాంట్లో ఉన్న అంతర్గతంగా ఏం జరుగుతుంది, ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే తరంగాలు భూమికి ఏ విధంగా చేరుకుంటున్నాయి, తద్వారా జరిగే రియాక్షన్స్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు, ఏ విధంగా ఉండకుండా దాని మీద ప్రధానంగా స్టడీ చేయబోతుంది. ఇప్పటికే L1 కి సంబంధించి ఏదైతే సూర్యుని దగ్గరికి సంబంధించి వివిధ దేశాలు, అమెరికా, అదేవిధంగా రష్యా లాంటి దేశాలు ఇప్పటికే ప్రయోగాలు కూడా చేశాయి. ఇప్పుడు భారత్ కనుక ఈ మిషన్ సక్సెస్ చేయగలిగితే భారత్ కూడా ప్రతిష్టాత్మకంగా ఆ 4 దేశాల్లో భారత్ కూడా చేరబోతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైతే ఆదిత్య L1 ప్రయోగానికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ అయితే బిగిన్ అయింది. PSLV రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి కూడా ఈ ప్రయోగం జరగబోతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ సూర్యుని వేడి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా సూర్యుని వేడిని తట్టుకునే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించమని చెప్పేసి కూడా ఇస్రో సైంటిస్టులు చెప్తున్నారు. మొత్తానికి రేపు ఉదయం నిర్దేశించిన ఏదైతే ముహూర్తం ఉందో 11:50 PSLV-S-57 రాకెట్ ద్వారా ఈ ఆదిత్య L1 ప్రయోగం జరగబోతుంది. రాకేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.